నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్. శాసన మండలిలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ఎమ్మెల్సీగా గెలిచి డిక్లరేషన్ అందుకున్న ఆలపాటి గ్రాడ్యుయేట్స్ కి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తీసుకొస్తాం. మహిళా దినోత్సవం రోజు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్న మంత్రి అనిత. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కూటమి బడ్జెట్. బడ్జెట్ పై చర్చలో జీవి, పుల్లారావు, గళ్ళ, నసీర్. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదన్న మంత్రి, టీడీపీ పాలనలోనే 70% ఉపాధ్యాయ నియామకాలు జరిగాయన్నారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతుందని భావిస్తున్నట్లు చెప్పారు. తన శాఖపై ప్రశ్నలు వేసి చర్చించేందుకు వైసీపీ సభ్యులు సిద్ధంగా లేకపోవడం బాధాకరమని తెలిపారు. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ ఫారం అందించారు. కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆలపాటి రాజేందర్ ప్రసాద్ మాట్లాడారు. 33 నియోజకవర్గాల పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకుని నన్ను ఎన్నుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. 83,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రిని ముట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. చిన్న వయసులోనే లోకేష్ పరిణితి చూపించి మా విజయాలకు తోడ్పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో డేగల ప్రభాకర్, మద్దిరాల మేని, చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎండుటాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మీరు మనం చేస్తా ఉన్నా. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే, మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని, సాంప్రదాయం గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటామన్నా. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, కూటమి నాయకత్వం ఉంది. నేను ఓటు అడిగేటప్పుడు కూడా అది చెప్పాను, నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తా ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తా ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి, ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజారిటీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనటువంటి కూటమి ప్రభుత్వం
ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, అతన్ని ముట్టుకుంటే మసైపోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. 27,000 మంది పట్టభద్రులు ఇన్వాలిడ్ అయినా కూడా ఈ రోజున అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి, ఈ చరిత్ర ఎవరు కూడా చెరపలేరు అని చెప్పి, మాది అలాంటి చరిత్ర అని చెప్పి ఈ రోజున మీకు విన్నవించుకుంటూ, అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టభద్రుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలపై వేధింపులు అరికట్టేందుకు, పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. మహిళా దినోత్సవం నాడు శక్తి యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్కు చట్టబద్దత కల్పించారో లేదో వైసీపీ నేతలు తెలపాలన్నారు. ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలే. మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి, ఆ యాప్ కూడా నెట్వర్క్లు పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని మాట్లాడారు. 25 లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రణాళిక రూపొందించడం నిజమైన పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ దాష్టికంతో బీసీల సంక్షేమం అటకెక్కిందని, ఇప్పుడు భారీగా నిధులు కేటాయించి బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటుపడటం హర్షణీయమని గల్లా మాధవి చెప్పారు. ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 31,805 కోట్లు పాఠశాల విద్యకు, 2,506 కోట్లు ఉన్నత విద్యకు కేటాయించడం భావితరాలకు బలం చేకూర్చేలాగా ఉంది అధ్యక్ష. 19,264 కోట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి ఇస్తూ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి ఇచ్చేందుకు ప్రణాళిక చేపట్టడం నిజమైన పరిపాలన దక్షతకు నిదర్శనంగా ఇది కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వ దాష్టికానికి, కష్ట నష్టాలకు గురైన బీసీల సంక్షేమం కోసం భారీ నిధులు 47,456 కోట్లను కేటాయించడం ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న బాధ్యతలను ప్రతిబింబించేలాగా ఉంది అధ్యక్ష. మాజీ సీఎం జగన్ దోచుకోవటం, దాచుకోవటం తప్ప మరో ధ్యాస లేకుండా రాష్ట్రాన్ని దివాళా తీయించారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో భాగంగా జీవీ ఆంజనేయులు మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 1,40,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టిందన్నారు. జగన్ చేసిన అప్పుల ఫలితంగా అసలు వడ్డీ కలిపి ఏడాదికి 60,000 కోట్లు కట్టాల్సి వస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అండగా నిలవడంతో పాటు కుదేలైన రాష్ట్ర అభివృద్ధిని సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం హర్షణీయమని జీవీ తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అధ్యక్ష. 10,40,000 కోట్లు అప్పులు చేయడం చాలా దుర్మార్గం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అప్పులు చేయలేదు అధ్యక్ష. ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అధ్యక్ష. ఈరోజు ప్రతి సంవత్సరం అసలు మళ్ళీ వడ్డీ కలిపి
సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఆ వడ్డీలో అప్పులే చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష. అంటే దీనివల్ల మనకు అదే ఇన్ని అప్పులు చేయకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం. అట్లాగే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బకాయిలు పెట్టారు. ఓ పక్క అప్పులు తీసుకోవడం కాకుండా ఇంకో పక్క బకాయిలు 1,40,000 కోట్లు బకాయిలు అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు, అలాగే చివరికి ఎట్లా ఉందంటే కోడిగుడ్లోళ్ళకు కూడా బకాయిలు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో నిర్వీర్యమైన వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్పై నిర్వహించిన చర్చలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను జగన్ అటకెక్కించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పోలవరంని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు అమరావతి అభివృద్ధిని అటకెక్కించడం, ఈరోజు రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి 5 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గూగుల్ సైతం కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు యూకేజీ చదివేటువంటి పిల్లవాడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఈ 8 నెలల కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా ఈ బడ్జెట్ కూడా ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి కార్యక్రమంతో పాటు గత కేంద్ర ప్రభుత్వంలో 93 ఏదైతే కార్యక్రమాలు ఇచ్చినటువంటి 93 కార్యక్రమాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9,373 కోట్ల రూపాయలు ఈ పథకాలకి వెచ్చించడంతో పాటు దాదాపు 73 కార్యక్రమాలని రివోక్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థుల 74వ గ్రాడ్యుయేషన్ సెరమనీ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా డిఎంఈ డాక్టర్ నరసింహ పాల్గొన్నారు. జిమ్ఖానా ఆడిటోరియంలో 74వ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకుని పట్టాలు తీసుకుంటున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి తెలిపారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడం కన్నుల పండుగగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చే ముందు ఒక సభ ఏర్పాటు చేసి స్నాతకోత్సవం ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిఎస్విఎల్ నరసింహం గారిని ఆహ్వానించాం. ఆయన వచ్చారు, ఆయన చక్కటి మెసేజ్ ఇచ్చారు, పిల్లలు స్ఫూర్తిని పొందారు. ఇది అంటే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళ అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి కుటుంబ సమేతంగా అందరూ వచ్చారు. వాళ్ళు ఒక అనుభూతిని పొందుతున్నారు ఈ కళాశాలలో. నేను ఈ కళాశాల ప్రిన్సిపల్గా చేస్తున్నాను, ఈ కళాశాలను చదువుకున్నాను. ఇది చక్కగా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది, కానీ ఎవ్రీ ఇయర్ ఇంతకంటే మంచిగా మేము జరపాలనుకుంటున్నాం. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ అనుభూతి కోసం. నిజానికి ఇది ప్రీ ఇండిపెండెన్స్ కాలేజీ. ఈ కాలేజీకి అటాచ్ అయిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ 250 మంది హౌస్ సర్జన్స్ చక్కగా నేర్చుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఇవాళ బయటికి వెళ్ళి వాళ్ళు వారి సత్తాను చూపిస్తూ మళ్ళీ పీజీ ఎంట్రన్స్లు రాసుకొని మళ్ళీ పీజీలో చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలామంది మళ్ళీ ఇక్కడికే పీజీలుగా వస్తారు. అంటే నేటి హౌస్ సర్జన్సే రేపు సర్జన్స్గా మళ్ళీ వస్తారు మా దగ్గరికి. వారందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తున్నా. వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు డీఈఓ రేణుక తెలిపారు. వాట్సాప్ నంబర్ 9553000009 ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి సేవలను ఎంచుకొని హాల్ టికెట్ పొందవచ్చని డీఈఓ సూచించారు. పాఠశాల లాగిన్లోనూ హాల్ టికెట్ అందుబాటులో ఉంచామన్నారు. ఫీజు చెల్లించలేదని ప్రైవేటు పాఠశాలలు హాల్ టికెట్ నిలిపివేసే పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్లైన్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు రేణుక తెలిపారు. పాలకుడు అసమర్థుడు, అవినీతిపరుడు అయితే రాజ్యం ఎలా ఉంటుందో గత ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతుందని
ఎమ్మెల్యేలు పుల్లారావు, తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో భాగంగా ఎమ్మెల్యేలు పుల్లారావు, తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. తన బ్రాండ్ ఇమేజ్తో 8 నెలల పాలనలో సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆర్థికాభివృద్ధికి అసలైన నిర్వచనం చెప్పారని అన్నారు. ప్రగతికి 10 సూత్రాలు రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుంచుతాయని చెప్పారు. ప్రతి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులను ఇచ్చారని పేర్కొన్నారు. పాలకులు దార్శనికత కలిగి ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది చెబుతున్నటువంటి చరిత్ర చెబుతున్న సత్యం అధ్యక్ష. అదేవిధంగా పాలకుడు అసమర్థుడైతే, అవినీతి పరుడైతే రాజ్యం ఎలా ఉంటుందో గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నటువంటి సవాళ్లే నిదర్శనం అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక శాస్త్రం ప్రతి చోట ఉంటుంది అధ్యక్ష. దాన్ని అర్థం చేసుకుంటే అధ్యక్ష మంచి నిర్ణయాలు తీసుకోవటానికి, సంతోషకరమైనటువంటి జీవనానికి సహాయపడుతుందనేటువంటిది ప్రముఖ ఆర్థికవేత్త టైలర్ కోవిస్ చెప్పినటువంటి మాట అధ్యక్ష. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంఏ ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రాన్ని ఔపోసన పెట్టారు అధ్యక్ష. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటూ జోడెడ్ల బండిల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రగతి పదంలో నడిపించగలుగుతున్నారు అధ్యక్ష. ఐడియా జీవితాన్ని మార్చిందని అడ్వర్టైజ్మెంట్ వాస్తవ రూపం దాల్చితే మన రాష్ట్ర బడ్జెట్ స్పష్టంగా మనకి ఏం చెబుతుందంటే కొన్ని ఐడియాస్ ఇచ్చింది. దానికి ఒక 10 సూత్రాలని మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అయితే ఈ ప్రగతికి ఈ 10 సూత్రాలు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతాయి అని ముఖ్యంగా ఆలోచన చేశారు. ఆ 10 సూత్రాలు జీరో పావర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అండ్ స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. మన బడ్జెట్ కేటాయింపులను మనం వరుసనే చూసుకుంటూ వస్తే అధ్యక్ష ఈ 10 అంశాల చుట్టూనే తిరుగుతాం. ఇవే మనకి ప్రగతి సూత్రాలుగా మన ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మనం అందరూ కలిసి నిర్ణయించిన సూత్రాలు. కిరాణా షాపుల్లో పనిచేసే ముఠా కార్మికులకు 13% కూలీ రేట్లు పెరిగాయి. దీనికి సహకరించిన షాపుల యజమానులకు ఏఐటీయూసీ నేతలు చిన ఆంజనేయులు, అంజిబాబు, సురేష్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. సరుకు లోడ్లో 100 కేజీల బస్తాలు ఉండకుండా చూడాలని, ప్రతి వ్యక్తి 50 కేజీల వరకే మోయాలనే కేంద్ర నిబంధన ఉందని వారు పేర్కొన్నారు. గతంలో పెరిగినటువంటి 11% కాకుండా ఈసారి 13% పెరిగింది. ఆ 13% పెరిగినటువంటి యజమానులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే పెద్ద బస్తాలు వచ్చేటువంటి క్రమంలో ఆ పెద్ద బస్తాలని 100 కేజీలు రాకుండా ఉండేట్టుగా యాజమాన్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అందుకని కార్మికులు ఇవాళ 50 కిలోలకు మించి మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. కేవలం మనిషి 50 కిలోలు మాత్రమే మోయాలి, అంతకంటే మోయకూడదు. అయినప్పటికీ కూడా ఈ యజమానులు 75 కేజీలు 100 కేజీలు తెప్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని యజమానులు 50 కేజీలకి కుదించుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ 13% పెంచినటువంటి యజమానులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అనేక పోరాటాలు చివరికి సమ్మెకి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో యాజమాన్యం దిగొచ్చి కూలీ రేట్ల పెంపుదల ఇస్తున్న రేటు మీద 13%గా అంగీకరిస్తూ రాత్రి అగ్రిమెంటు చేయటం జరిగింది. ఈ అగ్రిమెంటు 3/3/2025 నిన్నటి నుంచి అమల్లో ఉంటుందని తెలియజేస్తూ కిరాణా షాపుల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం మొత్తం పెరిగిన కూలీ రేట్లని అమలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ద్వారానే ఈ కూలీ రేట్ల పెంపుదల చేయటం జరిగిందని తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో 79వ వార్షిక బ్రహ్మోత్సవాలు కృష్ణనగర్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణనగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా
మంగళవారం విష్ణు సహస్రనామ పారాయణం, చతుష్టానార్చన, లక్ష్మీనారాయణ స్వామివారి హనుమత్ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతిరోజు విశేష పూజలతో బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు దనకుతరం సీతారామానుజాచార్య స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధి యతిరాజు, అర్చకులు పాల్గొన్నారు. మనం చూస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి హనుమద్వాహన సేవ పురవీధులలో ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో సేవించేటట్టుగా ఇప్పుడు జరగబోతోంది. అలానే రేపు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఉంది. అలానే ఎల్లుండి గరుడ సేవ ఉంది. అలానే 7వ తేదీ మళ్ళీ ఈ ఉదయకాలంలో చక్ర స్నానం, మూలమూర్తి మంత్ర హవనాలు, ఆరాధన, సేవాకాలం, చతుస్థానార్చనాదులున్నాయి. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంది. స్వామివారికి కొన్ని వేల పుష్పములతో, లక్షల పుష్పములతో పుష్పయాగం ఉంది. ద్వాదశ ఆరాధన ఉంది, దేవతోద్వాసన ఉంది, మహాపూర్ణాహుతి ఉంది. కమిషనర్ పులి శ్రీనివాసులు సుద్దపల్లి డొంక రోడ్లోని జిఎంసి ఎఫ్ఎస్టిపిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంకర్లు తప్పనిసరిగా ఫీకల్ స్లెడ్జిని నగరపాలక సంస్థ ఫీకల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోనే అన్లోడ్ చేయాలని, రోడ్ల పక్కన డ్రైన్లలో చేస్తే భారీ అపరాధ రుసుం విధిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు భారంగా మారిన 21, 23 జీవోలను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ అండ్ యూనియన్ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నాయకులు, ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ కు సంక్షేమ భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ న్యాయమైన కోరికలు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగా శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు రాంప్రసాద్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం ఇచ్చారు. ఆటో కార్మికులందరూ కూడా నమ్మి ఓట్లు వేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నా ఆ హామీ పైన ఈరోజు పాలకులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, దాన్ని మించి ఇంకో 5,000 కలిపి 15,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విస్మరించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికులకి 15,000 రూపాయలు అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమంగా వసూలు చేస్తున్న ఈ జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేకమైన లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఫైన్ల రూపంగా 21, 37 జీవో రూపంగా అనేక మంది డ్రైవర్ల దగ్గర దోచుకుంటున్నారు. ఇవి రద్దు చేయాలి. 21, 37 వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలి. అట్లాగే 15,000 ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇవ్వాలి. అట్లాగే రోడ్ల మీద అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు మాకు ఇది లేకోకుండా మీరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు ప్రైవేటు సంస్థకి బ్రేకులు ధారాగతం చేసి గవర్నమెంట్ గారి నుండి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఆటో డ్రైవర్ని. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఇవన్నీ న్యాయమైన కోరికలు మీరు కానీ తీర్చకపోతే భారీగా రోడ్డెక్కి మేము ధర్నాకి ఇంకా రోడ్డెక్కుతామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కృష్ణనగర్లోని నారాయణ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్పో ఏర్పాటు చేశారు. 70 ప్రాజెక్టులను తమ స్కూల్ విద్యార్థులు తయారు చేసినట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి ఏడు ఇలాంటి ఎగ్జిబిషన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మా విద్యార్థినులు షార్ట్ టర్మ్లో వాళ్ళ యొక్క ఆలోచన సరళికి అనుగుణంగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అవన్నిటిని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నాము. నారాయణ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్తో అవర్ ఫౌండర్ గారు అండ్ డైరెక్టర్స్ ఇచ్చినటువంటి ఆలోచన సరళకు అనుగుణంగా మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని పెంపొందించడం కోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. నారాయణ మేనేజ్మెంటు నాట్ ఓన్లీ ఐఐటి ర్యాంక్స్, నాట్ ఓన్లీ నీట్ ర్యాంక్స్, అదేవిధంగా స్కూలింగ్ నుంచి కూడా మంచి విజ్ఞానాన్ని అందించే విధంగా, మంచి సైంటిస్టులు తయారు చేసే విధంగా, మంచి డాక్టర్లు తయారు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం హై స్కూల్ లెవెల్ నుంచే నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేసినటువంటి మా మేనేజ్మెంట్కి, అదేవిధంగా మా ఏజిఎం గారికి, మా డీజీఎం శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ. పొన్నూరులోని రష్మిక వైన్ షాప్లో చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్ఐ శ్రీహరి నేతృత్వంలో గుంటూరు క్లూస్ టీం సిబ్బంది వైన్ షాప్ లో వేలిముద్రలు సేకరిస్తున్నారు. వేలిముద్రలు ఆధారంగా దుండగులను త్వరలో పట్టుకుంటామని మీడియాకు తెలిపారు. అలాగే చోరీ జరిగిన సూపర్ బజార్ లో కూడా వేలిముద్రలు సేకరిస్తామని అన్నారు. పాతగుంటూరు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారి దేవస్థానంలో 100వ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శిఖర కలశాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలనాధికారి రాజశేఖర్, కార్పొరేటర్ మీరావళి, జుజ్జూరి కమ్యూనిటీ హాల్ శ్రీనివాసరావు, తిరుపతి రెడ్డి, వేద బ్రాహ్మణులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు విశేషప్రదంగా భక్తుల యొక్క అనుగ్రహంతో, భక్తుల యొక్క విశేషమైన భక్తజనంతో స్వామివారికి మహాశ్రమణ కుంభాభిషేక కార్యక్రమం చేసుకున్నాం. అది ఎంతో మన అందరి యొక్క అదృష్టంగా భావించుకోవాలి. ఆ కుంభాభిషేక కార్యక్రమం అనుగ్రహ ప్రభావం చేత ఆ సత్యనారాయణ స్వామి అందరినీ కూడా సదా రక్షిస్తూ అనుగ్రహిస్తాడు. ఇది సత్యము 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 అని చెప్పేసి విశేషప్రదంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి ఆలయము మన యొక్క గ్రామంలో ఉందంటే మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం చేతనే ఉన్నది అనుకోవాలి. గుంటూరు అంటూ పుట్టిందంటే పాత గుంటూరులోనే. గత్తపూరి అనేవాళ్ళు, అంతకుముందు గుంటలూరు కూడా అనేవాళ్ళు, ఇప్పుడు గుంటూరు అని పిలుస్తున్నారు. కానీ పూర్వం ఇక్కడే గుంటూరు అంటే ఇక్కడే బాగా అభివృద్ధి చెందిన ఇదిగా ఉండేది. రాజులు వీళ్ళందరూ పరిపాలించిన గడ్డ కాబట్టి ఇక్కడ ఎంతో విశిష్టత, పవిత్రత అన్నీ కలగలుపుగా ఉందని ఈ పాత గుంటూరుకి మంచి శేఖర్ గారు కొద్దిగా ఎంతో ఈ గుడి డెవలప్మెంట్లో అందరూ పాల్గొన్నారు. ఇంకా డెవలప్ అవ్వాలని, ఇంకా డెవలప్ అయ్యి మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ వార్డు కార్పొరేటర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు శ్యామలనగర్లోని 19, 100, 101, 102, 103, 104 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయ కార్యదర్శుల హాజరు సక్రమంగా లేకపోవడం, పనివేళల్లో మూమెంట్ రిజిస్టర్లో నోట్ చేయకుండా వెళ్లడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని, కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్నారు. అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీ వరకు గార్డెన్స్ లో జరగనున్నాయి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న మహోత్సవంలో శ్రీ సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. సుదర్శన అభిషేకం, నవగ్రహ హోమాలు నిర్వహించారు. స్వామివారికి హనుమత్ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాఖ్యాత నూరి కోదండరాం హనుమత్ వాహన సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల పున్నయ్య చౌదరి, కొర్రపాటి రామారావు, ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయములకు దివ్యమైనటువంటి క్షేత్రముగా మహాశక్తి సంతరించుకునేటటువంటి విధంగా కోరినటువంటి కోరికలన్నీ కూడా ఆ పరంధాముడు తీర్చే విధంగా శ్రీమన్నారాయణకి ప్రీత్యర్థం ఆగమ శాస్త్రానుసారము జరుగుతున్నటువంటి మహాకుంభాభిషేకములో స్వామివారిని అర్చించరిస్తూ ఉన్నాం. ఈనాడు హనుమంత వాహన సేవ
ప్రతివేద శేషుల పడగలమయమయము మీద శయించి ఉన్నటువంటి నారాయణుడు, తెల్లని పాల సముద్రంలో ఉన్నటువంటి నారాయణుడు, శంఖ చక్ర గదాధారుడై శ్రీవత్సాంకితుడై విశాల వక్షస్థుడై అయినటువంటి స్వామి యుగ యుగములలో వివిధములైనటువంటి అవతారములు కాల్చారు. స్వామి వారిని అందరూ సేవిస్తూ ఉన్నారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులబడేటటువంటి బ్రహ్మమానస పుత్రుడు సశరీరంగా వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణ్ణి దర్శనం చేస్తూ తరిస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.